హాయ్ హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? పొద్దున లేచి పరుగులు స్టార్ట్ అయిందా? లేచిందే పరుగు అన్నట్టు లేవాలి, ఉండాలి, పిల్లలను పంపించాలి స్కూల్కి. ఏంటో చూపిస్తున్నాయి అనుకుంటున్నా. ఏం లేదండి, గోధుమ రవ్వ ఉప్మా. గోధుమ రవ్వ ఉప్మా అంటే డౌట్ వస్తుందా? దొడ్డు రవ్వ అని అంటారు కదా, అదే గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూపిద్దామని. ఉప్మా లాగానండి, ఇందులో ఏం స్పెషల్ అంటూ ఏం లేదు, అదే కేటగిరీలో చేసేసేయాలి అంతే. కానీ ఇది కొంచెం పిల్లలకి చాలా ఇష్టం. చాలామంది పిల్లలకి ఏమో తెలియదు, కానీ మా పిల్లలకైతే గోధుమ రవ్వ ఉప్మా అంటే మంచిగా తింటారు. బాంబినో ఉప్మా, ఈ గోధుమ రవ్వ ఉప్మా, ఈ రెండు అయితే తింటారు. సన్న రవ్వ ఉప్మా అయితే అస్సలు తినరండి. బొంబాయి రవ్వ ఉప్మా అంటారు కదా, అది అయితే అస్సలు తినరు. నాకు అసలు ఏ ఉప్మా నచ్చదండి. కాకపోతే ఇది ఒక 10 minutes టు కుక్ అన్నట్టు తొందరగా చేయొచ్చు. టిఫిన్స్ అన్నిటికన్నా ఇదే ఫాస్ట్గా అయిపోతుందని ఇది రిఫర్ చేస్తాను అప్పుడప్పుడు. మా హస్బెండ్కి అయితే కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు అని అంటారు కదా, మా ఆయనకి టిఫిన్ లేనిదే ముద్ద దిగదు. ఆయన కోసమని ఏదో ఒక టిఫిన్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో మా బుడ్డది. బుడ్డదానికి పెద్దదానికి ఉప్మా అంటే ఇష్టం. బాయ్.